ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా మేము ఇక్కడ రామాయంపేట మండలంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఒక మహిళ, ఒక చాకలి ఐలమ్మ అంటే ఆమెను గుర్తించి మరి ఆ కోటిలో ఉన్న యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి అక్కడ పెట్టడానికి మాకు చాలా మా రజక జాతి మొత్తం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్విస్తున్నారు. ఎందుకంటే మేము ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు గుర్తించలేరు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు గుర్తించడానికి చాలా అభినందిస్తున్నాం. అలాగే మరి ఇట్లాంటి మాకు రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడైతే కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేపు మళ్ళీ మాకు రజకులకు ఒక కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేసి దీన్ని ఇంకా మా సంఘాలని డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీనికి మేమందరము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా మేమందరం ఇంత కృషి చేస్తామని మనవి చేసుకుంటున్నాం. జై ఐలమ్మ, జై జై ఐలమ్మ.